తెలంగాణ నిరుపేదలకు సన్నబియ్యం పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. బహిరంగ మార్కెట్లో కిలో 60 రూపాయలున్న బియ్యాన్ని ఉచితంగా అందివ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమని కొనియాడారాయన. హైదరాబాద్ హిమాయత్ నగర్ పరిధిలోని ఆదర్శ్ బస్తీ రేషన్ షాప్లో లబ్ధిదారులకు మంత్రి పొన్నం సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం నారాయణగూడలో సన్నబియ్యం లబ్ధిదారుడు ఇంట్లో భోజనం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని పొన్నం పునరుద్ఘాటించారు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, కార్డులో ఎలాంటి మార్పులు చేయలేదని గత బీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు. ప్రజావాణి అప్లికేషన్ రెగ్యులర్ గా ఎంఆర్ఓ ఆఫీసుల నుండి వచ్చిన అప్లికేషన్ల ద్వారా రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ జరుగుతోందని పేర్కొన్నారు మంత్రి పొన్నం. తెలంగాణ రాష్ట్రంలో ఉగాది నుండి ప్రారంభమైంది. హైదరాబాద్ ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఒక నెల ఆలస్యమై ఈ రోజు హైదరాబాద్ మొత్తంగా 653 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరఫరా అవుతోంది. అందులో భాగంగా ఈ రోజు ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాగేంద్ర నాయకత్వంలో ఈ రోజు దళిత కుటుంబంలో వాళ్ళ ఆహ్వానం మేరకు భోజనం చేసినాం. చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ సన్నబియ్యానికి సంబంధించి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని 100% ఉపయోగించుకుంటున్నారు. ఈ సన్నబియ్యం ఉపయోగించుకున్న వారందరికీ అభినందనలు. ప్రభుత్వం ఉదయాన్నే ఎక్కడ కూడా సన్నబియ్యం పంపిణీలో అటువంటి ఇబ్బందులు రావద్దనే నిర్ణయం కూడా తీసుకుంది. భవిష్యత్తులో కూడా సన్నబియ్యం సరఫరా విషయంలో ఈ అంశాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.